ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మర్మధార కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరికీ శుభములు, క్రీస్తు నామమున శుభములు తెలియపరుస్తున్నాను. మర్మధార. బైబిల్ గ్రంథములు దేవుడు కొన్నిసార్లు ఆయన మాట్లాడినటువంటి మాటలు నెరవేరనట్లు కనపడుతుంటాయి. కానీ అందులోని ఆధ్యాత్మిక మర్మాన్ని మనము చక్కగా పరిశోధన చేసినట్లయితే సత్యం మనకు అర్థమవుతుంది. ఆయన చెప్పిన లెక్కలు ఒక చాట తేడా కనపడుతుంటాయి. ఆయన ఒకటంటే ఒకటి జరిగినట్టు అనిపిస్తుంటుంది, కానీ అందులో నెరవేరేటివి కొన్ని ఉన్నాయి, నెరవేరుతాయి. అవి చక్కగా మనము ధ్యానించినట్లయితే పరిశుద్ధాత్ముడు వాటిని పోజేసి మనకు తెలియపరుస్తాడు. దేవుని తత్వం ఒకటి ఇముడుంటుంది లేఖనాల్లో, అది అందరికీ అర్థం కాదు. వేద ఋషులు మహర్షులు కూడా ఈ మాట అన్నారు. చతురో వేద ఇన్సర్వ శాస్త్రజ్ఞనకషం బ్రహ్మతత్వం నా జనతి ధరివిపాకర సంయత. 4 వేదములు సమస్త శాస్త్రములు పలుమారులు చదివినను బ్రహ్మతత్వము తెలియనివాడు, అంటే సృష్టికర్త యొక్క తత్వము తెలియనివాడు, పప్పు రుద్దుతున్న తెడ్డు లాంటివాడు. ధరివిపాక రసంయత. పప్పు రుద్దుతున్న తెడ్డును తీసి మరి పప్పు ఎలా ఉంది చెప్పుమంటే ఆ తెడ్డు ఏమైనా చెప్తుందా? అలాగనే సమస్త శాస్త్రాలు చదివినా జ్ఞానమున్నా సరే దేవుని ఆత్మతత్వము తెలియనివాడు, దేవుని గుణమును ఎరగనివాడు ఎన్ని చదివినా ఆ తెడ్డు లాంటి వాడే అన్నది వేదం. అలాగే మన బైబిల్లో కూడా ఉన్నది. ఎబ్రీ రాసిన పత్రికలో ఆయన దేవుని తత్వము మూర్తిమంతమై ఉండెను. క్రీస్తు దేవుని తత్వం, దేవుని యొక్క బ్రహ్మతత్వము క్రీస్తే కనుక ఆ తత్వమును అర్థము చేసుకోగలిగితే ఆయన మాటలు ఎలా నెరవేరుతాయో మనకు తెలుస్తూ ఉంటుంది. ఈరోజు ఉదాహరణంగా ఆదికాండము 15వ అధ్యాయము మరి 13, 14 వచనాన్ని మనం ఒకసారి చదువుదాము. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. చాలు. దేవులరా, అబ్రహాము దేవుడు, యెహోవా సృష్టికర్త, భీకరుడు, భయంకరుడు, మహాదేవుడు మాట్లాడుతున్నాడు. ఒకనాడు అబ్రహామును దర్శించి అతన్ని తన పట్టణం నుండి, తన తల్లిదండ్రుల దేశము నుండి బయటికి తీసుకొచ్చాడు. ఒక ప్రాంతమునకు వచ్చినాక నేను నీతో మాట్లాడాలని చెప్పి అతనితో బలి జరిగించాడు. మరి ఒక ఎద్దు, మేక, పోతు, కొన్ని పక్షులు తీసుకొచ్చాడు. వాటికి నడిమికి ఖండించి సాయంకాలం అయ్యే వరకు వేచి ఉన్నాడు. చీకటయింది. మరి మస్కు చీకటైనప్పుడు ఒక పొయ్యి, కాలుతున్న పొయ్యిలాగా ఒక అగ్ని దిగి వచ్చి 2గా ఖండించిన ఆ ఎద్దు మాంసం మధ్యలో నుంచి ప్రయాణం చేసి దేవుడు ఆ బలిని స్వీకరించి అబ్రహాముతో మాట్లాడినటువంటి, వాగ్దానం చేసినటువంటి ఒక గొప్ప సన్నివేశం అది. ఏంటంటే, అబ్రహమా, నీ సంతతి వారికి నేను ఈ కానాను దేశము, ఈ పాలు తేనెలు ప్రవహించు, అన్యులు జీవిస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈ ప్రాంతము, వారి పాపములు నిండే వరకు నేను ఆగుతాను. వారి పాపముల పాత్ర నిండినప్పుడు నీ జనాంగనముకు ఈ దేశం ఇస్తాను. కనుక వాళ్ళు ఈ దేశమునకు స్వతంత్రించుకునే ముందు వాళ్ళు ఈ ఐగుప్తు దేశములో 400 సంవత్సరములు మరి శ్రమ పెడతారు. అబ్రాహాముకు ఇస్సాకు, ఇస్సాకుకు యాకోబు, యాకోబు 2 భార్యలకు, వారి పనికత్తెలకు అందరికి పుట్టినటువంటి కొడుకుల్ని కలిపి చూస్తే 12 మంది సంతానం. ఈ 12 మంది సంతానమే ఇశ్రాయేలు 12 గోత్రములు. వాళ్ళు యోసేపుని అమ్ముకున్నారు. చిన్నప్పుడు పోయి ఐగుప్తులో పడ్డాడు. అక్కడ తర్వాత కరువు వచ్చింది. ఆ తర్వాత యాకోబు తన కుమారులు అక్కడికి వెళ్ళారు, యోసేపు దగ్గర నివసించారు. ఆ దేశములో వాళ్ళు 400 సంవత్సరాలు శ్రమ పడతారు, బానిసలుగా ఉంటారు. ఆ తర్వాత వారిని విడిపించి నేను వాగ్దానం చేసిన దేశంకి తీసుకొస్తాను అని అబ్రహాముతో చెప్తున్నాడు. మరి 400 సంవత్సరాలని ఖచ్చితంగా కరాఖండిగా పరమాత్ముడు బల్లగుత్తినట్టు చెప్పిండే. మరి ఐగుప్తులో వాళ్ళు 400 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. గలతీ 3:15లో ఒక మాట ఉంటుంది. నేను చెప్పునదేమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము
వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. చాలు. 400 సంవత్సరాలు, 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం. కానీ అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు 400 సంవత్సరాలే వాళ్ళు అక్కడ శ్రమ పడతారు అన్నది. ఈయనేమో 30 సంవత్సరాలు అంటున్నాడు. అంతేందుకు? నిర్గమకాండం 12వ అధ్యాయము 40వ వచనాన్ని ఒకసారి చదువమ్మా. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము ఇశ్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలం మొత్తము 430 సంవత్సరాలు. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయాడు. చాలు. ఐగుప్తుని విడిచి ఇశ్రాయేలు బయటికి వచ్చే వరకు 430 సంవత్సరాలను అక్కడ నివసించి ఐగుప్తులో అప్పుడు బయటకు వచ్చారట. మరి అబ్రహాముకు ఏం మాట చెప్పాడు? 400 అన్నాడు. మరి ఇక్కడ 30 సంవత్సరాలు ఎట్లా? ఈ లెక్క ఎక్కడిది? అంటే మోషే ధర్మశాస్త్రం వచ్చేసరికి 430 అయిందండి అని అంటారా? ఐగుప్తు నుంచి బయటికి వెళ్ళి సుక్కోతుకు వచ్చి ఎర్ర సముద్రము దాటిన తర్వాత సినాయి పర్వతం మీద ఎక్కి ధర్మశాస్త్రం తీసుకొచ్చింది 30 సంవత్సరాలు టైం పట్టిందా? అక్కడ ఆ లెక్క తేడా వస్తుంది. 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో నివసించిరి. కానీ అబ్రహాముకు దేవుడు ఆ బలి అర్పించినప్పుడు వాగ్దానం చేసేటప్పుడు ఎన్ని సంవత్సరాలు వీళ్ళు శ్రమ పడతారు అంటే 400. మరి 30 సంవత్సరాలు ఎక్కడ పోయినాయి? మనకు అనిపిస్తుంది దేవుని మాట నెరవేరలేదేమో, తప్పిపోయిందేమో అని మనము అనుకుంటూ ఉంటాం. వీళ్ళరా నెరవేరుతుంది, అది తప్పిపోలేదు. కాకపోతే ఆయన అన్న మాటని మనం చక్కగా చదవాలి. అక్కడ ఏమన్నాడు అబ్రహాముతో? నీ జనులు 400 సంవత్సరాలు శ్రమ పడతారన్నాడు. కానీ 400 సంవత్సరాలు ఐగుప్తులో నివసించి బయటకు వస్తారు అని అనలే. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే 30 సంవత్సరాలు ఎక్కడ పోయాయి, ఎట్లొచ్చాయి? అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలన ఆరంభించాడు. చాలు. యోసేపు ఆ దేశానికి వెళ్ళినప్పుడు బాలుడు. మరి అక్కడ ఒక నింద అతని మీద పడింది. కొంత రోజులు జైల్లో ఉన్నాడు. తర్వాత మళ్ళీ దేవుడు అతన్ని బయటకు తెచ్చాడు. మళ్ళీ రాజు దగ్గర గొప్ప ఒక కళ, ఆ కళ భావం చెప్పాడు. మరి ఆ 7 బక్క ఆవులు, 7 బలిసిన ఆవులు, దాని యొక్క నిజమేంటి, ఆ కళ యొక్క భావం ఏంటి, 7 సంవత్సరాల కరువు, 7 సంవత్సరాల సమృద్ధిని గురించి మనోడు చెప్పినప్పుడు అతని కళని వివరణను చూసి, దర్శనాన్ని చూసి అతన్ని మరి ఉన్నత స్థలములో ఉద్యోగం ఇచ్చి ఐగుప్తు మీద నిలబెట్టుకున్నాడు. ఆ కరువు కాలంలోనే యాకోబు అక్కడికి వచ్చాడు. యోసేపు దగ్గరికి యాకోబు తన 11 మంది కొడుకులు అందరూ చేరుకున్నాక వాళ్ళు యోసేపు బతికున్నంత కాలము ఎవ్వరూ అతన్ని శ్రమపడలేదు. ఎందుకంటే యోసేపే సెకండ్ రాజు. 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట ఉంటుంది. అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. అది యోసేపును ఎరగని కొత్త రాజు ఐగుప్తుని ఆరంభించెను. చదవమ్మా. అతడు తన జనులతో ఇట్లా నేను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో నేను. చాలు, అది విషయం. అయితే వీళ్ళు శ్రమ పడింది మాత్రం 400 సంవత్సరాలు సుమి. యోసేపు బతికున్నంత 30 సంవత్సరాలు వాళ్ళు చాలా సంతోషంగా ఐగుప్తులో బతికారు. యోసేపు చనిపోయినాక కొత్త రాజు వచ్చాడు. అప్పటి నుంచి శ్రమలు ప్రారంభమైనాయి. అయితే 400 సంవత్సరాలే శ్రమ పడతాడని చెప్పాడు అబ్రహాముతో దేవుడు. ఇప్పుడు 400 శ్రమ పడ్డారు వాళ్ళు. యోసేపు బ్రతికున్న 30 సంవత్సరాలు సంతోషపడ్డారు కనుక అది శ్రమ కిందికి రాదు. అంటే యోసేపు బతికిన ఆ 30 ప్లస్ ఈ 430 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారని రాయబడి ఉన్నది. శ్రమ పడింది 400, కానీ బయటకు వచ్చింది మాత్రం 430 సంవత్సరాలు లెక్కేసిండు. లెక్క ఎక్కడ పోలే. దేవుడు చేసిన వాగ్దానము ఎప్పటికీ నెరవేరుతుంది. భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు గతించవన్న యేసయ్య. విన్నారా? ఆయన ఒక వాగ్దానం చేశాడంటే
దాని కొరకు భూమిని ఆకాశముని బూడిద చేస్తాడు, కానీ తన మాటను నెరవేర్చుకుంటాడు. నీ కొరకు నా కొరకు తన మాటను పక్కకు పెట్టే దేవుడు కాదు. మోషకు చెప్పాడు, ఇదిగో మీ పితరుల నాటి నుండి నాకొక వాగ్దానం ఉన్నది. ఇశ్రాయేలుగా దేవుని యెహోవా కుమారులుగా ఈ ఇశ్రాయేలు జనులు ఎవడు పుట్టినా మీ నాన్నైనటువంటి మీ తండ్రి పితరుడైనటువంటి మరి అబ్రహాముతో నేను చేసుకున్న నిబంధన సున్నతి నిబంధన అని చెప్పాడు దేవుడు. అది అందరికీ తెలుసు, మోషకు కూడా తెలుసు. మోషే వెళ్ళి అన్య దేశములో అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. 2 కొడుకులు పుట్టారు. ఆ తర్వాత 80 ఏళ్ళకి గొర్రెలు కాస్తుండగా దేవుడు దర్శించాడు. సరే ఐగుప్తుకి వెళ్ళడానికి ఒప్పించాడు. అంత అయిపోయింది. తన భార్యల పిల్లల్ని తీసుకుని వస్తున్నాడు బయలుదేరి. నిర్గమకాండము 4వ అధ్యాయం 24వ వచనం చదవము. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతని చంప చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివా నేను. అంతటా ఆయన అతనిని విడిచాడు. చాలు. ఏమండి, దేవుడే ఆ పచ్చని పొదలో అగ్ని రూపంలో కనపడి ఒప్పించి మోషని ఉని నెలను బావో మొర్రో అంటే కూడా ఒప్పించి కర్రని పావుని చేసి చూపించి మీ అన్ననిత్త నెల్లని చెప్పి ఒప్పించి అంతా చేసి వెళ్ళు నా ప్రజల్ని విడిపించాలని ద్వారా అని చెప్పింది దేవుడు. తన భార్య పిల్లలు తీసుకుని వస్తుంటే మధ్యలో సత్రములో ఆగినప్పుడు కత్తి పట్టుకుని వచ్చి మరి మోషే మెడ మీద పెట్టి నేను చంపేస్తా అంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఇశ్రాయేలు జనుల్లోకి వెళ్తున్నావు, నా జనుల మధ్యలోకి, నీకు పుట్టిన సంతానానికి సున్నతి లేదు. చూశారా, తన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటకు ఏమైనా చేస్తాడు దేవుడు. దేవుని సేవ చేస్తున్నటువంటి భక్తులారా, దేవుని పనికి నేను వాగ్దానం చేసి అభిషేకం తీసుకొని సేవకు సువార్తకు దేవుని పనికి సహకరిస్తాను తీర్మానం చేసుకొని బాధ్యతలు తీసుకొని దేవునితోని ఒప్పందం చేసుకున్న మనుషులారా, జాగ్రత్త. ఆయనతో చేసుకున్న ఒప్పందాన్ని నువ్వు మర్చిపోతావేమో, దేవుడు మర్చిపోడు. దేవుడు తను అనుకున్నది సాధిస్తాడు, తన మాటను నెరవేర్చుకుంటాడు. మోషే నేను చంపేస్తాను. అదేంటి సార్, వాళ్ళందరూ నా ద్వారా నడిపిస్తానన్నావు, నేను తప్ప ఎవరు లేరన్నావు, నేను ఓనంటే కూడా నన్ను బలం చేసి నన్ను చంపేస్తానన్నా ఇప్పుడు ఏంటి? అవును, అదంతా నిజమే, కానీ నా మాట ప్రకారం నువ్వు జీవిస్తలో నీ కొడుకుకి సున్నతి లేదు. దేవులారా, ఒక కుమారునికి సున్నతి చేసినప్పుడే పెద్ద కుమారునికి సిప్పోరా ఆ చిన్న పిల్లోనికి ఆ చర్మం కడిగేసినప్పుడు విలవిల కొట్టుకొని ఇంత కఠినమైన మీరు ఆచారం మీది ఆమె దుఃఖపడ్డది. ఆ చిన్న పిల్లోని రక్తం వస్తుంటే ఏడిచి ఆ గుడ్డు ఆమె తట్టుకోలేదు. అయితే సెకండ్ కొడుకు పుట్టినప్పుడు చెయ్యనియలే ఆమె. సరే వీళ్ళ ఏడుపుకు నేనేం చేయాలని మోషే కూడా ఏమనలేదు. తీసుకొని వస్తున్నాడు. ఆ చిన్న కుమారునికి సున్నతి లేదు. దేవుడు వచ్చి కత్తి పెట్టిండు మేడ మీద. అప్పుడు అర్థమైంది సిప్పోరకి, వీళ్ళ దేవుడు మాట మీద నిలబడేటోడు, అగ్నిస్వరూపుడు, మాట తప్పనివాడు. వామ్మో నా భర్తను చంపేస్తాడేమని ఆ చిన్నపిల్లోని చర్మాన్ని ఒక రాతి కత్తితో కోసి తీసి అది పాదాల దగ్గర వేసేసరికి అప్పుడు దేవుడు ఆ మోషను వదిలిపెట్టాడు. అంటే మాట మీద నిలబడేవాడు. అందుకు చెప్తున్నాను, భూమి ఆకాశంలో గతించిన నా మాటలు గతించవు అంటున్నాడు. నెరవేరుతాయి. దేవుని ఊట కలిగిన వారికి ఉండాలి, కానీ 2 ఊటలు కలిగిన ఉంటే వచ్చగా నుండు, లేకపోతే చలిగా నుండు. 2 నడవై. మోషే ఇశ్రాయేలుగా వస్తావా, అన్యుడిగా వెళ్ళిపోతావా, నీ ఇష్టం. యాకోబు పత్రిక 3:11 చదువుదాం. నీటి బుగ్గలో ఒక జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా. చాలు. ఒక ఊట నుండి రెండు నీళ్లు ఊరుతాయా? తీయని నీరు, ఉప్పు నీరు, అది ఎన్నటికీ జరగదు. నిమ్లరా, ఐగుప్తీయుల నుంచి తీసుకొచ్చాడు ప్రజల్ని, ఎర్ర సముద్రము దాటించాడు. మధ్యలోకి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. లోకానికి సాదృశ్యమైన ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, కానీ ఇశ్రాయేలు లోపల ఉన్న ఐగుప్తు బయటకు పోలే. వాళ్ళలో విగ్రహారాధన గుణము, దోసకాయలు, కీరకాయలు, మాంసము, నీళ్లు, వస్త్రాలు అన్నీ కావాలని మోషను శోధించారు. దేవుడు మోష ప్రార్థన నేను కొంతకాలం అని బతకనిచ్చారు. కానీ అరణ్య యాత్రలో దేవుని ఇసుకించిన వాళ్ళు ఎవరూ బయటపడలే. అందరూ అరణ్యంలోనే చనిపోయారు. దేవుడు అనుకున్న మాట నెరవేర్చుకుని తన విధేయులైన వారినే మరి కానానుకు నడిపించాడు. ఐగుప్తు నుంచి వెళ్ళేటప్పుడు కానానుకు వచ్చిన వ్యక్తులు, అక్కడి నుంచి వెళ్ళిన వ్యక్తులు ఇద్దరే, కాలేబు, యెహోషువ. మిగతా వాళ్ళందరూ రాలిపోయిండ్రు. తన మాట నెరవేర్చుకుంటాడు. మోషే ఎంత అడ్డం వచ్చినా సరేలేని అప్పుడు మందం వదిలాడు, కానీ ఎవరూ బతకలే. తప్పు చేయవాడు ఎవడు ఎక్కడ పోయినా దేవులారా బతకడు. చెడ్డవాడు ఎక్కడున్నా చెడ్డవాడే.
నీ చెడ్డ గుణాన్ని మంచిగా అనేకుల ముందు మంచిగా చేసుకుందాను కుదరదు. గలతీ 5:1 చివరి వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. మళ్ళీ ఆ పాపం అనే కాడి కిందికి వెళ్ళకండి. మళ్ళీ ఆ దాస్యం అనే ఇశ్రాయేలు మళ్ళీ దాని కిందికి వెళ్ళారు. మీరు అట్లా వెళ్ళకండి. వాళ్ళు శోధించి నశించిరి, మీరు శోధించి నశించకండి. మనం ఎప్పుడు దేవుని వాగ్దానాలని శోధించకూడదు, పరీక్షించకూడదు. శిరస్సు వంచి ఇష్టపడి మనస్ఫూర్తిగా వెంబడించాలి. మనుషులు చూస్తున్నారా లేదా, నన్ను గుర్తించారా లేదా, నా పని గుర్తించారా లేదా అని మనం చూడకూడదు. దేవుడు అనుకున్నట్టు నేను బ్రతుకుతున్నానా లేదా మనం చూడాలి. దేవుడు మాట తప్పడు. 400 సంవత్సరాలు అన్నాడు, కరెక్ట్గా 400 సంవత్సరాలు శ్రమపడ్డారు. 30 సంవత్సరాలు మిగతాయి శ్రమపడిన కాలం కాదు. యోసేపు ఉన్నప్పుడు సుఖభోగముల ఆనందంగా బ్రతికారు, కానీ మాట తప్పలేదు. మోషకు తెలిసి కూడా తప్పు చేశాడు కనుక ప్రాణమైన తీసేస్తా, నాకు ఇంకొకరిని చూసుకుంటా, కానీ నా మాటని ధిక్కరించే సేవకులు నాకు అవసరం లేదనుకున్నాడు దేవుడు. చూశారా, మనం ఆయన మాటని త్రోసివేస్తే ఆయన వాడుకోడు, మనల్ని వదిలిపెట్టేస్తాడు. సౌలు ఏం చేశాడు? దేవునికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు అతని మీద అభిషేకాన్ని తొలగించి దావీదుకి ఇచ్చేశాడు. అతని మీదకి ఏమొచ్చింది? దురాత్మ వచ్చి కూర్చుంది. చివరికి ఏమయ్యాడు? దేవులారా, ఎంత కొట్టుకున్న దేవునికి ఇష్టడు కాలేకపోయాడు. అనేక మారులు తప్పులు చేశాడు, ఎంతో బాధపడ్డాడు, గుండెలు గుద్దుకున్నాడు. ఏశావు ఏం చేశాడు? గుండెలు గుద్దుకున్నాడు, తిరిగి దొరకలేదు మళ్ళీ ఆశీర్వాదం. చిక్కుడుగా కూరకు అమ్ముకున్నాడు. జ్యేష్ఠత్వం వెతికినను మళ్ళీ దొరకలేదు. పోగొట్టుకుంటే దొరకదు. దేవుడు అనుకూలంగా ఉండంగానే మనము పశ్చాత్తాపం పొంది ఆయన వాగ్దానంలోకి మనం ప్రయాణం చేద్దాం. ఈ మాటలు మీ హృదయంలో దేవుడు ఫలింప చేయనుగాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీ మాట తప్పలేదు. మీ మాటలో సారం గొప్పది, అది నెరవేరి తీరుతుంది. మనుషులమైన మేము మాట్లాడితే నెరవేరేదయ్యా. నీవు సృష్టికర్తవు అయ్యా, అన్నిటికీ మూలమైన వాడవు, మా ఉనికికి కారకుడవు. నువ్వు లేకపోతే ఏదీ లేదు, సమస్తము నీ ద్వారా నిలిచి ఉన్నది. తండ్రి, ఈ మాటలు విన్నటువంటి బిడ్డల్లోనూ మాలో అందరిలో ఫలింప చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను.